తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ తరపున కంగ్రాచులేషన్స్. ఎవరైతే మిస్ చేశారో ఈ ఎగ్జామ్స్ని, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలాంటి భయము పడకండి. మీకు జూలైలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరు పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఈ టైంలో మీ పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. పేరెంట్స్ అందరికీ ఎడ్యునైన్ విన్నవించేది ఏంటంటే, ఈ టైంలో మీరు మీ పిల్లల్ని ఏమీ అనకుండా వాళ్ళకి ధైర్యంగా ఉండండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మీ పిల్లల్ని ఇతర పిల్లలతో అసలు కంపేర్ చేయొద్దు. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ మాట్లాడుకుందాం. అసలు ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్లో ఎంత టాప్ వచ్చింది, ఎంత ఓవరాల్గా పర్సెంటేజ్ పాస్ అయ్యారు కూడా మాట్లాడుకుందాం. నేను గాయత్రి, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి ఇవి 2026కు సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్. మనకి మొత్తం 5,16,817 మంది విద్యార్థులు అయితే, నేను చెప్తుంది రెగ్యులర్గా ఎవరైతే స్కూల్కి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళ గురించి. ఇంకా కొంతమంది స్పెషల్ నీడ్స్ విద్యార్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. రెగ్యులర్ విద్యార్థులు వచ్చేసి 5,16,817 మంది అయితే అపేర్ అయ్యారు. ఇందులో ఎంతమంది పాస్ అయ్యారంటే 4,91,774 మంది అయితే రెగ్యులర్ విద్యార్థులు పాస్ అయ్యారండి. ఓవరాల్గా పాస్ పర్సంటేజ్ కనుక చూస్తే 95.15% అయితే విద్యార్థులు పాస్ అయ్యారు. ఓకే, ఇందులో అబ్బాయిలు ఎంతండి అంటే 94.07% అయితే ఉత్తీర్ణత సాధించారు. ఇక అమ్మాయిలు వచ్చేసి యాజ్ యూజువల్ అమ్మాయిలు ఎప్పుడూ కూడా టాప్ చేస్తారు. 96.26% మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పుడు బాయ్స్ కంటే గర్ల్సే పై చేయి సాధిస్తారు అన్ని విషయాల్లో. ఇక్కడ కూడా అది మళ్ళీ ప్రూవ్ అయింది. ఓకే, బాలికలు 2.19% ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు అబ్బాయిల కంటే. రైట్, అసలు ఈ ఎగ్జామ్స్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారో మాట్లాడుకుందాం. రెగ్యులర్ విద్యార్థులు వచ్చేసి 2,60,948 మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారండి. ఇందులో 2,60,478 మంది అయితే అపేర్ అయ్యారు. ఇక పాస్ అయిన విద్యార్థులు 2,45,027 మంది అయితే రెగ్యులర్ విద్యార్థులు, బాయ్స్ గురించి మాట్లాడుతున్నాను, పాస్ అయ్యారు. ఇక అమ్మాయిలు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే 2,56,821 మంది గర్ల్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు రెగ్యులర్ విద్యార్థులు. ఇందులో అపేర్ అయింది 2,56,337 మంది. ఇందులో పాస్ అయింది 2,46,747 మంది. ఓకేనా? టోటల్ వచ్చేసి